ఇప్పుడు ఒక్క సర్వే రిపోర్ట్‌ల ఒక 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 రిజల్ట్ వత్తది. ఇంకొక సర్వే రిపోర్ట్‌లో ఇంకొక రిజల్ట్ వత్తది. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్ని సర్వే రిపోర్ట్‌లల్లా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అన్ని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తే సరే ఆయనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అయితే సార్ అయ్యో బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం మీద గిట్లున్నది మన ప్రభుత్వం మీద గిట్లున్నది అని చెప్పేసి ఆయన రిపోర్ట్లు రావాలి. కానీ అన్ని రిపోర్ట్లలో కూడా కేసీఆరే మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి అన్ని రిపోర్ట్లల్లో రిజల్ట్ వచ్చింది. అంటే జనాలకు కూడా అర్థమైపోయింది కదా, తెలిసింది కదా కేసీఆర్ పరిపాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నదని చెప్పేసి జనాలకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటే అండి, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్న దేనికి? నీళ్లు, నిధులు, నియామకాలకు. నీళ్ళు అటేవాయే, నిధులు అటేవాయే, నియామకాలు అటేవాయే. ఎందుకు ఇక? అందుకనే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఒక పెద్ద గట్టి టాస్క్ ఇచ్చిందట. మరి రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలనన్నా పరిపాలన మంచిగా చేస్తాడా, మళ్ళీ గిట్లనే ప్రవర్తిస్తాడా అనేది చూడాలి. కానీ ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి చేసే అక్రమాల పైన, రేవంత్ రెడ్డి ప్రవర్తన పైన, రేవంత్ రెడ్డి పనితీరు పైన జనాలకు వాస్తవాలు చెప్పడానికి కేటీఆర్, కేసీఆర్ పాదయాత్ర చేయబోతున్నారు. నిజం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు తిరుగుతారు, బరాబర్ వాస్తవంగా తిరుగుతారు, 100% తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జనాలు చీ కొడతారు, తూ అంటారు, ఎమ్మెల్యేలు ఊర్లలో పోతే తరిమి కొడతారు. మళ్ళా కష్టమో నిష్టమో కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా జరిగింది, మళ్ళీ మాకు కేసీఆరే కావాలని జనాలు కాంగ్రెస్ పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను ఉరికిస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళందరూ ఇప్పుడు గ్రౌండ్లకు దిగి మొత్తం నియోజకవర్గాలకు, ఊర్లకు, పల్లె గ్రామానికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మొత్తం అన్యాయాల గురించి పిన్ టు పిన్ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక ఈ భయంతో రేవంత్ అన్నకు మనసున పడతలేదు. ఇక అర్థమైపోయింది, రేవంత్ అన్నకు కూడా అర్థమైపోయింది. ఇక రేవంత్ అన్నకు అర్థమైపోయింది, ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది, మంత్రులకు కూడా అర్థమైపోయింది. గింతే ఇక మేము మళ్ళోసారి గెలవం, మళ్ళీ మా పార్టీ అధికారంలోకి రాదు. అందుకనే హైకమాండ్ అలర్ట్ అయింది.